సన్నివేశాలు పోయిందనుకో హంస 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 హంసం అవుతుంది. అంటే ముందు ప్రాణమైన తర్వాత మనసు అయింది. అందుకే శరీరంలోకి ముందు ప్రాణం వస్తుందా మనసు వస్తుందా? ముందు ప్రాణం వస్తుంది శరీరంలో. శిశువు బయటికి రాగానే ప్రాణం వచ్చేది. కాలు పట్టించమంటే ఉప్పని ఏడుస్తుంటాం. ప్రాణం వచ్చింది, మనసు రాలేదు. ఇంకా 6 నెలలు అయింది, ఇంకా రాలేదు. 1 సంవత్సరం దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు గుర్తుపట్టుకుంటాడు చూడు, తల్లిని తల్లిని గుర్తుపట్టు. అప్పుడు మనసు వచ్చి చేరు. ఇప్పుడు ఎవరి ముందు వచ్చారు? తర్వాత ఎవరు వచ్చారు? ప్రాణం ఎక్కడికి వచ్చారు? ప్రాణం ఎక్కడికి వచ్చారు? మొదలు లేదు కదా, మొదలు నుంచి ఉందా? మరి ఎక్కడికి వచ్చింది? ఈ శిశువు శరీరంలోకి వస్తున్నది కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరంలోకి? అంటే పాదాల ద్వారా, అరికాల ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. చచ్చిపోయేటప్పుడు చచ్చిండ కాలు పెట్టేస్తుంది, కాలు సరైన ప్రాణం ఎక్కడ నుంచి వస్తున్నది? అరికాల ద్వారా పాదాల ద్వారా ప్రవేశించింది. తర్వాత ఏమో మనసు వచ్చింది కదా. వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే వాళ్ళు సహస్రాల నుంచి వస్తున్నారు. మాడ ఉంటుంది కదా, ఆ మాడ ద్వారా వస్తారా? ఎవడెక్కడ వచ్చినాడు? మనసు. ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండో వాడు అటుకెళ్ళిపోవాలి. గేట్లకెళ్ళి వచ్చినోడు గేట్లకెళ్ళిపోవాలి. దొంగ కరెక్ట్కెళ్ళి వస్తా అటుకెళ్ళిపోవాలి. గేట్కెళ్ళిపోతా అంటే సీసీ కెమెరాలో పడతాడు. ఇప్పుడు ముందు ప్రాణం వచ్చింది, తర్వాత మనసు వచ్చింది. ముందు ఎవరు పోతారు శరీరంలోకి? ముందు మనసు పోతుంది. మనసు ఎక్కడికి పోతుంది? ఆ దగ్గర పోతుంది. బయట వచ్చేటప్పుడు అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ పోతుంది. అది ఎక్కడికెళ్ళినా పోవచ్చు, కళ్ళకి వెళ్ళినా పోవచ్చు, బొట్టు పై భాగాల్లోకి వెళ్ళవచ్చు, బొట్టు కింది భాగాలకు వెళ్ళవచ్చు. అది మనసు పోగానే ఆ ప్రాణం. అయితే మనసు పోయేటప్పుడు ప్రాణానికి చెప్పకుండా పోతున్నా, దానికి చెప్పకుండా పోతుంది. దానికి చెప్పే దానికి చెప్పిపోతుంది, కానీ దానికి అంత ప్రజ్ఞ లేదు, గుర్తుపెట్టాలి. అందుకనే మనం ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి సాగలేదు పోమా ఎడదానికి పోతాం, చెక్క దాకోవచ్చు. వెనకడికి అదేంటి పొలి మీద దాని సాగదు. అంతకాలం రైలు స్టేషన్ దానికి పోతే సాగదు. ఇప్పుడు ఏంటంటే సాగదు. పోతావా? పోరా పోతే సాగదు. ఇక్కడ మనసు ప్రాణాన్ని అడుగుతుంది. అయ్యా నేను పోదాం అనుకుంటున్నాం, మరి ఏమంటున్నాను? దాన్ని ఎలివేషన్ చేసి ఒక పాట రాయి. నేను పోతాను మనసు అంటే మా ప్రాణం అంటుంది సాగనంపలేదు, నేను నిన్ను పంపలేదు అంటే ఆ మనసు ప్రజ్ఞకు సంబంధించింది కనుక దాన్ని రామ అన్నది. అని సాగనంపలేడు ఓ రామ, నిన్ను వదిలినేనుందా చెప్తే అప్పుడు ఇది అంటున్నది. అదే ఈ సంగతి తెలుసుకోకపోతే కదా నా జీవితం మొత్తంలో భార్య మందున తెలియకుంది, యవ్వన మందున తెలుసుకోకుంది, వృద్ధాప్య మందున తెలిసినట్లే అందరూ వెళ్ళిపోతాను. సాగనంపలేను రామని ప్రాణం మనసును పంపలేదు. ఎందుకంటే అది కనుక మనసు వెళ్ళిపోయిందను, మనసు వెళ్ళిపోయినాక ప్రాణం ఉన్నా వేసు కోమల పోయింది 2 ఏళ్ళ 2 సంవత్సరాలే కోమల 2-3 ఏళ్ళే. అప్పుడు కోమల పోయిన వారం దాకా టిఫిన్లు భార్య మంది పోతారు. ఇప్పుడు ఏడదే ముందులో కుక్క పోతారు, బయట వేస్తారు. మనసు లేదా? ప్రాణం ఉన్నది. ఏం చేసుకుంటారు? ప్రాణం ఉంటే 2 ఏళ్ళైనా కానీ స్వామి వీడు ఉంటే ఉన్నోడు కాదు
ఇప్పుడు మనకు ప్రాణం ఉన్నది ఇష్టమేనా? మనకు ఉండాలి స్వామి, ఇంత ప్రాణం ఉంటున్నాం. ప్రాణం మనసు రెండు లేవనుకో, లేకపోతే ఇంకేం చేస్తాం? దహనమన్న చేస్తా, ఖననమన్న చేస్తా. ఇక దాన్ని నేను ఇది స్వామి అంటే దాన్ని ఇప్పుడన్నా ఆయన